అందరికీ వందనాలండి. ఈరోజు ఇటు రీతిగా మీ ముందుకు రావటానికి ముఖ్య కారణం చాలా బాధాకర విషయం ఏమిటంటే, సత్యాన్ని ప్రకటిస్తూ అనేక చోట్ల సత్య సువార్తను, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రకాశ్ అన్న గారు మన మధ్యన లేకపోవటం చాలా బాధాకర విషయం. ఆయన ద్వారా అనేక మందిని సత్యం వైపు నడిపిస్తూ, ఆయన ద్వారా అనేక మంది ప్రేరేపితులయ్యి, నేను ఎంతగానో ప్రేమించినటువంటి గంటెల ప్రకాశ్ అన్నగారు మన మధ్యన లేకపోవటం చాలా బాధాకర విషయం. అనారోగ్యం ఉన్నప్పటికీ సత్యం ప్రకటించటంలో ఎప్పుడు వెనకడుగు వేయకుండా చాలా రూడ్గా చెప్పగలిగినటువంటి మన గంటెల ప్రకాశ్ అన్న గారు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని అనేక గ్రంథాలు అవగాహన చేసుకున్నటువంటి మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మన గంటెల ప్రకాశ్ అన్న గారు. ఆయన చూసి ఆయన యొక్క ఉపదేశాలు విని అనేక విషయాలు నేను నేర్చుకోవటం జరిగింది. మరి శుక్రవారం రాత్రి నిద్రించారు అని మరి ఏదైతే సోషల్ మీడియాలో పెట్టగానే నేను చూసినప్పుడు అది నిజము కాదు అని నేను ఫేక్ వార్త అనుకున్నాను. నేను ప్రేయర్ ముగించుకుని మరలా చూసినప్పుడు మరి ఆ వార్త నిజమని తెలియగానే నేను ఎంతగానో బాధపడ్డాను. కానీ ప్రకాశ్ అన్న గారు చేసినటువంటి సేవ, ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన చేసినటువంటి మిషనరీ యొక్క పరిచర్య మరి నిజంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన రాజ్యంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించాడని నేను నమ్ముచున్నాను. మరి ఈరోజు వారి యొక్క కుటుంబానికి దేవుడు ఓదార్పునివ్వాలని మనందరం ఆయన చేసే పరిసరలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి దేవుని పేరట మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలండి.